ఈరోజు చాలా మందిలో దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తులు, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి వ్యక్తులు భయం పనిచేస్తూ ఉంది. కారణం ఏంటి అంటే దేవుని మీద వాళ్ళకి సరైనటువంటి నమ్మకం లేదు. అమ్మో ఏమైద్దో, ఎలా ఇద్దో, పరిస్థితులు ఎలా తయారవుతాయో అనేటువంటి రీతిలో చాలామంది భయం గుప్పెట్లో బ్రతుకుతూ ఉన్నారు. నిజముగా దేవుని యందలి విశ్వాసం ఉన్నటువంటి వారు దేనికి భయపడరండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ నీలో ఆ భయం పనిచేస్తుంది అంటే కారణం ఏంటి అంటే నువ్వు నిజంగా దేవుణ్ణి అంత విశ్వసించలేదు, అంత నమ్మలేదు కాబట్టే నీలో ఎక్కడో ఒక మూలన భయము అనేది పనిచేస్తూ ఉంది. ఆ భయం నిన్ను ఏం చేసిద్ది అంటే అధమ పాతాళానికి తీసుకొని వెళ్ళిద్ది. చూడండి, యేసు ప్రభు ఒకరోజు శిష్యులందరినీ కూడా దోణి ఎక్కించి అద్దరికి వెళ్ళండి అని చెప్పాడు. ప్రభువా మరి నువ్వయ్యా అంటే నేను వస్తాను, కాసేపు నేను ప్రార్థన చేసుకోవాలి అని వాళ్ళని అద్దరికి వెళ్ళమని ఒక దోణి ఎక్కించి పంపించాడు. ఈ శిష్యులు ఏం చేశారు అనంటే సాఫీగా సముద్రంలో ప్రయాణం జరుగుతూ ఉంది. విషయం ఏంటి అనంటే ఆ సముద్రంలో ఒక్కసారిగా అలలు, గాలి, వాన చీడ్చి కొడతా ఉన్నాయి. వాళ్ళల్లో అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ భయంకరమైన పరిస్థితి ఏర్పడదో భయానికి లోనైపోయి వాళ్ళు అనుకుంటా ఉన్నారు, ఇక ఈ ప్రయాణమే మనది చివరి ప్రయాణం, ఈ రాత్రి మనం ఇక్కడ ఈ నీళ్ళల్లో మునిగిపోతున్నాం. ఈ లోపుగా అల్లంత దూరం నుంచి యేసు ప్రభు సముద్రంలో నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సముద్రంలో నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. ఆయనకి తెలుసు అన్నీ, వీళ్ళకి ఎలాంటి పరిస్థితి ఏర్పడిద్దో ఆయనకు తెలుసు. ఆ పరిస్థితి ఏర్పడ్డప్పుడు వాళ్ళ హృదయాలు ఏ విధంగా తయారవుతాయో తెలుసు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని నేనే ఆదుకోవాలి అని ఆయన వచ్చేసాడు. వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతటిని చూసి ఒక్కసారిగా గాలిని, వర్షాన్ని గద్దించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆయన గద్దించాడో పిల్లరా, ప్రకృతి ఆయన మాటకి లోబడిపోయింది. ఆయన మాటకి ప్రకృతి లోబడి విధేయత చూపించి వర్షం ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, నిమ్మలంగా ఉంది. ఈలోపుగా ఆ పడవలో ఉన్నటువంటి శిష్యులలో ఒకడు పేతురు ప్రభువుని చూసి ఆయన నీళ్ళ మీద నిలబడ్డం చూసి, ప్రభువా నువ్వేనా? నేనేనయ్యా. నువ్వే అయితే నేను కూడా నీ దగ్గరకు వస్తానయ్యా, నీళ్ళ మీద నడుస్తానయ్యా అని అన్నాడు. ఆ మాట ప్రభువుకి చాలా ఇష్టం అనిపించి సరే రా పేతురు అనంటే పేతురు ఏం చేశాడు, పడవలో నుంచి సాహసం, మామూలు సాహసం కాదు అది. నీళ్ళ మీద ప్రభు అంటే నిలబడ్డాడు, కానీ మనం ఏడ నిలబడగలుగుతాం? ఆయన దాన్ని ఆలోచించడం పక్కన పెట్టి ఆయన ప్రభువే కదా, ఆయనలాగా నేను కూడా నడుస్తాను అనేటువంటి ఆయనను బట్టి కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి ఆ పేతురు పడవలో నుంచి తన కాళ్ళు తీసి నీళ్ళ మీద పెట్టాడు. ఎప్పుడైతే ఆయన కాళ్ళు నీళ్ళ మీద పెట్టాడో మునగట్లేదు. ఇక రెండవ కాలు కూడా తీసి పెట్టాడు. ఇక చిన్నగా పేతురు అడుగులో అడుగు వేసుకుంటూ ఇక ప్రభు దగ్గరికి ఇంకొక 2 అడుగులు వేస్తే ప్రభువుని చేరవచ్చు. ఈ లోపుగా అక్కడ ఒక గాలి వచ్చిందంట, రాయబడి ఉంటుంది అక్కడ గాలి ఏర్పడ్డది. అప్పటి వరకు ప్రభువుని చూసినటువంటి ఆయన గాలి ఎప్పుడైతే వచ్చిందో గాలిని చూశాడు. గాలిని చూసి భయపడి మునిగిపోయాడంట. స్తోత్రం చెప్తారా? గాలిని చూసి మునిగిపోవడం ప్రారంభమైంది. వెంటనే ప్రభువా అని కేక వేసి ఈ చేతిని ప్రభువుకి ఇస్తే ప్రభు అల్ప విశ్వాసిలే అని చెప్పి ఆ చేతిని పట్టుకొని అలా లేపాడు. ఆ తర్వాత ప్రభు పేతురు ఇద్దరు కలిసి ధోనిలోనికి వచ్చారు. స్తోత్రం చెప్తాడా? ఎందుకు నేను ఈ మాట చెప్పాను అనంటే
అప్పటి వరకు ప్రభు మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి పేతురు చక్కగా నడవగలిగాడు. కానీ ఎప్పుడైతే గాలిని చూసి భయపడ్డాడో వెంటనే మునిగిపోసాగాడు. మన దైనందిన జీవితంలో కూడా ప్రభువుని చూసినంత వరకు దేనికి మనం భయపడం. మన దృష్టిని మళ్లించడానికి అపవాది ఏం చేస్తాడంటే సమస్యల వైపు తీసుకుని వెళ్తాడు. మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని దెబ్బతీయడానికి, మనలో ఆయన మీద ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయడానికి వాడేం చేస్తాడనంటే ఇక సమస్యల మీదకి తీసుకొని వెళ్తాడు, బలహీనతల మీదకి తీసుకెళ్తాడు. అందుకొరకే దేవుని బిడ్డలు దేవుని యందలి విశ్వాసాన్ని కలిగి ఉండాలి.